హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. పొల్యూషన్ వల్ల ప్రకృతి పొల్యూట్ అయిపోతున్న ఈ జనరేషన్ లో ఒక మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదే గ్రీన్ అవేర్నెస్ మాస్ ప్లాంటేషన్. ఎస్, ఈ కార్యక్రమానికి ఈసీజీ ఫౌండేషన్, అలాగే సెయింట్ పాల్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, అలాగే ఇండస్ వ్యాలీ వీళ్ళందరూ కూడా సంయుక్తంగా ఈ కార్యక్రమం అయితే చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో అయితే 10,000 మొక్కలు 2,000 మంది స్టూడెంట్స్ తోని నాటుతారని చెప్తున్నారు. ఆల్రెడీ ఇప్పటికే మనం ప్రెసెంట్ ఆ లొకేషన్ లో ఉన్నాము. లొకేషన్ ఏది అని అంటే తుర్కయాంజల్లోని సెయింట్ పాల్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ఈ కాలేజ్ లోనే ఇక్కడ మొక్కలు నాటే కార్యక్రమం అయితే మరి కొద్ది కాసేపట్లోనే స్టార్ట్ అవబోతుంది అనమాట. సో ఆల్రెడీ ఇక్కడ 2,000 మంది విద్యార్థులు 10,000 మొక్కలు నాటడానికి రెడీగా సిద్ధం అవుతున్నారని చెప్పుకోవచ్చు. సో ఆల్రెడీ ఇప్పటికే 10,000 మొక్కలు అయితే రెడీగా ఉంచారు నాటడానికి. సో ఈ కార్యక్రమానికి అయితే కొంతమంది ప్రముఖులు కూడా విచ్చేస్తూ ఉన్నారు. సో ఈ కార్యక్రమం ఎలా జరుగుతుంది అనేది ఒక్కసారి మనం కూడా చూద్దాం. I am Dr. Priyadarshini, Principal Indus Valley International School. On behalf of Indus Valley International School and St. Paul's Pharmacy College, I welcome you all. Today, we have esteemed team of ECG Foundation. You all must be wondering what is ECG. The one which you see in the hospital? No, it is one which is going to keep you away from hospital. If I can take a moment to introduce our school to the guests here, with your permission, sir. Lakshmikant sir. Ajay Mishra sir also is retired IAS officer. So yes, sir, again you have seen the children, now number of children who want to be IAS officer and follow the footprints. The legacy that these leaders have left for us. జయకర శుభకర పరాత్ పరా జగదోధార నమో నమో జయ విఘ్నేశ్వర నమో నమో జగద్రక్షక నమో నమో మూషిక వాహన నమో నమో మునిజన వందిత నమో నమో మూషిక వాహన నమో నమో మునిజన వందిత నమో నమో మాయా రాక్షస మదాపహరణ మాయా రాక్షస మదాపహరణ మన్మధారి సుత నమో నమో మాయా రాక్షస మదాపహరణ మన్మధారి సుత నమో నమో జయ విఘ్నేశ్వర నమో నమో జగద్రక్షక నమో నమో జయకర శుభకర పరాత్ పరా జయకర శుభకర పరాత్ పరా జగదోధార నమో నమో జయకర శుభకర పరాత్ పరా జగదోధార నమో నమో జయ విఘ్నేశ్వర నమో నమో జగద్రక్షక నమో నమో. Today seems to be the unbeatable, inimitable and impeccable day in the history of environment. The ultimate aim of the environment is attainment, achievement and accomplishment. It seems to be the astounding, amazing and astonishing even today. Deepam Jyoti Parabrahma, Deepam Jyoti Janardana, Deepam Haratu Me Papam, Deepa Durga Namos
స్తుతి అన్నం. దీపం పంచభూత స్వరూపం. 5 wicks ఉండాలి అక్కడ. 5. 1 is for wealth, 1 is for health, 1 is for fame, 1 is for peace, 1 is for patience. So that is the 5 intimating, scintillating the transformations of the Almighty. That gives lot of spirit. The Deputy High Commissioner of UK to come into the dais to address the gathering. Thank you very much. Lakshmi, you're really difficult to follow. Very difficult. But thank you, St. Paul's. Thank you, Indus Valley. Thank you, ECG. But more importantly, thank all of you. Thank all of you students of Indus Valley. You planting these trees is a really strong statement about your commitment to making sure we have a better planet. As you've all heard, India needs 10 times more green cover, and each one of you will contribute today. So thank you very much. Thank you for your commitment to improving the planet, and really have a wonderful day. So thank you very much again. Thank you. సో సార్ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పబ్లిక్ కి అవేర్నెస్ చాలా తక్కువ ఉంది మొక్క మీద. ఎక్కడో ఒక దగ్గర మేము ఉపయోగపడాలని ఇక నాకు టార్గెట్ ఏంటంటే ఆక్సిజన్. నేను కోవిడ్ టైం ఒకటి చూశాను, చాలా మంది సఫర్ అయ్యారు. నేను ఒక హాస్పిటల్ ఇండస్ట్రీలో చాలా 30 years నుంచి ఉన్నాను. చాలా సఫర్ అయ్యాను చూసి దానివల్ల నేను ఆక్సిజన్ ని ఎలా నాకున్నే ఆలోచనతో కమర్షియల్ గా కాకుండా పబ్లిక్ ని ఎలా సర్వీస్ చేయాలనే ఆలోచనతో ఈసీజీ ఫౌండేషన్ అనే ఒక ఫౌండేషన్ డిజైన్ చేసి దీనికి లైక్ మైండ్ పీపుల్ ఒక 10 members దీన్ని ప్లాన్ చేసుకొని ఒక ఎడ్యుకేటెడ్ పీపుల్, ఒక ఎక్స్పీరియన్స్ పీపుల్ ని, ఒక యంగ్ పీపుల్ ని, ఒక మహిళా వింగుల్ని, ఒక కమిటీ రకరకాల వింగ్ తయారు చేసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని ప్రిపేర్ అయ్యాను. సో సార్ మీరు ఇందులో పార్టిసిపేట్ చేసినందుకు ఈ ప్రోగ్రామ్ లో మీరు ఎలా ఫీల్ అవుతారు? మేడం, నేను బయోటామిక్ రీసెర్చ్ సెంటర్ నుంచి రిటైర్డ్ అయ్యాను. గ్రీనరీ అనేది ఎంజాయ్మెంట్ ఫర్ ఎవ్రీవన్. సార్ ఇంతకుముందు మా స్పీచ్ లో చెప్పారు, మన ఇండియాలో కూడా ప్లాంట్స్ ఆర్ వెరీ రిక్వైర్డ్, కాకపోతే చాలా తక్కువ ఉన్నాయని. కాబట్టి మేము లైక్ మైండెడ్గా ఈసీజీ టీమ్ అని ఒకటి ఏర్పాటు చేసుకొని మేమందరం ఎక్కడ వీలైతే అక్కడ చెట్లు నాటిస్తున్నాము. మా టీంలో ఒక నియర్ అబౌట్ 10 members ఉన్నాము. మేము ఇప్పుడే మేము ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. లాస్ట్ 6 months నుంచి మాది వర్క్ నడుస్తుంది. దిస్ ఇస్ ద 3rd program we have done it. సో వెంకట్ సార్, మీ బాధ్యత ఏంటి ఈ ప్రోగ్రామ్? ఈసీజీ అన్నది మీకు తెలుసు, ఏ వ్యక్తి అయినా హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు అవసరం. ఈ ఈసీజీ ఫౌండేషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే అలాంటి ఈసీజీ ఎవరికి రాకుండా చూసుకోవాలన్నదే, దూరంగా ఉంచాలన్నదే దీని ప్రధాన ఉద్దేశం. ఏ విధంగా వాతావరణంలో అసమతుల్యత ఉందో, ఇంబ్యాలెన్స్ ఉందో దాన్ని కవర్ చేయాలన్నది మా ఉద్దేశం, ప్రధాన ఉద్దేశం. దీంట్లో ముఖ్యంగా ఎక్కువ మంది డాక్టర్లు, రిటైర్డ్ సైంటిస్టులు, నేను సైకాలజిస్టు, ఇలా డిఫరెంట్ ఫీల్డ్ నుంచి తీసుకున్నాము. ప్రధానంగా మెడికల్ ఫీల్డ్కి సంబంధించింది కాబట్టి ఎకాలజీ అండ్ మెడిసిన్ కలిపి ఈసీజీ అని పెట్టాము. సో సార్, మీరు రిటైర్డ్ సైంటిస్ట్ గా మీకు ఎలా అనిపిస్తుంది ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం? ఆల్రెడీ ఒక బాధ్యతాయుతమైన రోల్ ప్లే చేశారు. సో ఇప్పుడు రిటైర్ అయ్యి కూడా మళ్ళీ ఏదో ఒకటి మంచి చేయాలనుకుంటున్నారు సొసైటీకి, మీరు ఎలా ఫీల్ అవుతుంది? ఎలా అంటే ఇప్పుడు గ్రీన్ ఎన్వైరన్మెంట్ కాన్షియస్నెస్ అనేది ఈ రోజు కాదు. యాక్చువల్లీ గ్రీన్ మూవ్మెంట్ ఇన్ ఇండియా స్టార్టెడ్ more than 20 years బ్యాక్, బట్ స్లోలీ ఇట్ ఈస్ పికింగ్ అప్. అంటే సొసైటీలో గవర్నమెంట్ నుంచి కూడా చాలా, నేను సర్వీస్లో ఉన్నప్పుడు కూడా ఫస్ట్ గ్రీన్ బిల్డింగ్ హ్యావ్ డెవలప్డ్ ఇన్ షాద్నగర్ ఇన్ ఇస్రో. అంటే మనం వాతావరణానికి అనుకూలంగా కన్స్ట్రక్షన్ చేసినప్పుడు కానీ, ఈవెన్ రైట్ ఫ్రమ్ డిజైన్ ఆఫ్ ఎ బిల్డింగ్, ప్రతి ఎన్వైరన్మెంట్ మనం వాతావరణానికి, మన యొక్క లోకల్ ప్రాంతానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. వాటర్ కన్జర్వేషను, ఎనర్జీ కన్జర్వేషను, దాంతోపాటు ఎయిర్ పొల్యూషన్ లేకుండా మనం డెవలప్ చేయాలి. సో అది నేను ఆ గ్రీన్ కల్చర్ అనేది ఇట్ స్టార్టెడ్ ఆల్మోస్ట్ అబౌట్ 15 years బ్యాక్ వెన్ ఐ వాజ్ ఇన్ సర్వీస్. సో ఐ టుక్ ప్రైడ్ ఇన్ డెవలపింగ్ ఎ గ్రీన్ బిల్డింగ్ ఇన్ ఎన్ఆర్ఎస్సి ఇస్రో in 2011 itself. So post retirement continuing the same spirit, మనం సొసైటీకి ఒక మంచి చేయాలి అంటే ఏ విధంగా చేయాలి. సో వెన్ ఈసీజీ, ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్, డాక్టర్ మార్కండేయులు అండ్ వెంకట్ గారు, సుదర్శన్ గారు అంతా కలిసినప్పుడు ఐ సెడ్ yes, I can also join the movement. సో మెయిన్ ఈసీజీ కింద ఆల్రెడీ ప్రెసిడెంట్ గారు చెప్పారు, డాక్టర్ వెంకట్ చెప్పారు, పర్పస్ ఏంటంటే టు ఎంకరేజ్ యంగ్స్టర్స్, మోర్ యూత్ అండ్ స్టూడెంట్స్ ఇన్వాల్వ్ చేస్తే ఇట్ విల్ బి మోర్ ప్రాస్పరింగ్. సో కాబట్టి ఆ ప్రాసెస్లో ఇవాళ ఇట్స్ ఎ మెగా ఈవెంట్, ఆల్మోస్ట్ 10,000 plants by 2,000 students and 200 faculties హియర్. దీనికంటే ముందు యాదగిరి గుట్టలు కూడా వీ హ్యావ్ డెవలప్ నక్షత్ర వనము, ఆ తర్వాత నవగ్రహ వనము అలాంటివి డెవలప్ చేశారు. సో లాస్ట్ 2 months దో ద టైమ్ ఈజ్ వెరీ షార్ట్,
number of activities very high. So, and in future coming days, we are going to have a big way. Like you have seen the chief guest today, Mr. Gareth, who is a deputy high commissioner. Idea is to go in a big way with Indo-American, UK joint venture laga. Even you adopt some villages, make the villagers and also the suburbans. Suburbans ela develop avutunnayante every suburban we need to make an environment also important. So aa vidhanga chesi we wanted to contribute ourselves as a group through ECG Foundation, how best we can develop the society through clean and green environment. Thank you so much, sir. Really, you all are doing a great job. ఎందుకంటే నిజంగా నెక్స్ట్ జనరేషన్ కి మీలాంటి వాళ్ళే చాలా అవసరం. సో థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలిసినంతవరకు మన మార్కెట్ డైరెక్టర్ గారు, ఈసీజీ ఫౌండేషన్ సెక్రటరీ గారు, ఆయన వృత్తిరీత్యా డాక్టర్ గారు, కానీ ఆయన ప్రవృత్తి ప్రతి ఒక్కరికి పంచడం అన్నమాట, చెట్లు పెంచడం. ఇక్కడ చెట్లు పెంచడం యొక్క ఉపయోగాలు ఏంటి, చెట్లను ఎందుకు నాటాలి, అసలు చెట్లు పిల్లలకు మీరు ఈ రోజు కల్పించిన అవగాహన ఏంటి, దాని గురించి. ప్రతి పాప బాబు తన పుట్టినరోజు చాక్లెట్స్ పంచకుండా చెట్లు నాటించమని చెప్పి ఒక ఉద్దేశపూర్వకంగా ఇవ్వడం జరిగింది. వాళ్ళు దాన్ని పాటిస్తారని భావిస్తున్నాము. మన ప్లానెట్లో చాలా మటుకు చెట్లు తగ్గిపోయినాయి. మనం కావాల్సిన దానికంటే 1/3 ఉన్నాం. సో వాటిని పెంచడం కోసం ఈ బృహత్ కార్యం చేపట్టడం జరిగింది. సో ఇది అందరికీ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ అయిపోతుంది ప్లానెట్లో. ఈ వృక్షాలు పెంచడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ తగ్గిపోయి ఆక్సిజన్ రిలీజ్ చేయడం వల్ల చెట్లు చాలా బాగా ప్రకృతికి సహాయపడుతుంది అన్నమాట. సో ఆ కార్యక్రమం జరగడం జరిగింది. సో మనకి తిమ్మక్క గారు తెలిసే ఉంటుంది, పద్మశ్రీ అవార్డు కర్ణాటకలో. ఆవిడ 350 ప్లాంట్స్ ప్లాంట్ చేశారు. ఆ ప్లాంట్ చేసినప్పుడు ఆవిడ గారికి ఓన్గా చేశారు ఒక్కరే, దానికి పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. అలాగే ముర్మూర్ గారు అనేసి ఒక నార్త్ ఈస్ట్లో ఒక యాక్టివిస్ట్ అనమాట. ఆయన 2.5 మిలియన్ ట్రీస్ నాటారు ప్లాంట్స్. మన మార్కండేయ గారు ఇప్పటికి 1 కోటి దాటిపోయారు. సో నిస్వార్థంగా ఆయన చేస్తున్నారు. ఆయన ఈ హైదరాబాద్లో కాకుండా ఆయన వృత్తిరీత్యా డాక్టర్ గారు ప్రతి డిఫరెంట్ స్టేట్స్కి వెళ్తుంటారు, డిఫరెంట్ సిటీస్కి వెళ్తారు ఎగ్జామ్ గురించి. ప్రతి చోట వీళ్ళు క్యారీ 1 ప్లాంట్స్. అక్కడ చిరంజీవి సినిమాలో, ఠాగూర్ సినిమాలో ఒక్కరు చేయండి, వాళ్ళు ముగ్గురికి నటించండి, ఆ ముగ్గురికి సాయం చేయండి చెప్పినట్టుగా మన మార్కండేయులు గారు ప్రతి ఊరికి పోయినప్పుడంతా ఒక ప్లాంట్ తీసుకుపోయి వాళ్ళు మోటివేట్ చేసి అక్కడ వాళ్ళు సొంతంగా మళ్ళీ మోటివేట్ చేసి మన ప్లానెట్ గ్రీనరీ చేస్తున్నాడు. అది చాలా సంతోషదాయకము. దట్ ఈస్ గోయింగ్ టు కంటిన్యూ. ఐ విష్ ఇట్ ఇస్ ఎ వెరీ గుడ్ ప్రాజెక్ట్ అండ్ నిస్వార్థం చేస్తున్నారు అన్నమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్. First of all, hearty congratulations to IVIS and St. Paul's College of Pharmacy for organizing this excellent, much needed program of plantation of 10,000 trees involving 2,000 students and more than 200 faculty members. Our country, for most part of the many states, this initiative is required because presently our green cover is approximately 20%, whereas the required is about 33%. So one can imagine how much more work needs to be done for greening India and making it much more livable for our future generations. Thank you. గ్రీన్ అవేర్నెస్ మాస్ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ అయితే చాలా సక్సెస్ఫుల్ గా కంటిన్యూ అవుతుంది. సో ఒక 2000 మెంబర్స్ స్టూడెంట్స్ ప్లస్ 200 మెంబర్స్ ఫ్యాకల్టీ, అలాగే ఈసీజీ ఫౌండేషన్ నుంచి కూడా చాలా మంది కూడా 10,000 మొక్కలు నాటడానికి ఈ రోజంతా స్పెండ్ చేస్తారనమాట. సో 10,000 మొక్కలు ఒకటేసారి నాటడం అనేది అది సాధ్యం కాని పని కాబట్టి మెల్లిమెల్లిగా ఒక్కరితోని నాటిస్తూ ఉన్నారు. సో ఈ కార్యక్రమానికి అయితే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్ వచ్చారు, అలాగే బ్రిటిష్ హై కమిషనర్ వచ్చారు, చాలా మంది ప్రముఖులు కూడా ఇక్కడికి వచ్చి ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో అలాగే ఈసీజీ ఫౌండేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి, ఎందుకంటే ఇంత మంచి మహత్తరమైన ఒక కార్యక్రమాన్ని చేపట్టింది ఈసీజీ ఫౌండేషన్. కాబట్టి ఈసీజీ అనేది జనరల్ గా మనకి హాస్పిటల్లో ఉండే ఒక ప్రాసెస్, అంటే స్కాన్ కి సంబంధించి, ఒక హార్ట్ కి సంబంధించిన ఒక టెస్ట్. బట్ అలాంటివన్నీ దూరం చేసేదే ఇక్కడ ఈసీజీ ఫౌండేషన్ అన్నమాట. అంటే హాస్పిటల్ ని దూరం చేసేది. వాళ్ళు ఏం చెబుతున్నారు, ఎందుకు ఇలాంటి కార్యక్రమం చేపట్టాము అంటే, జనరల్ గా మనందరికీ తెలిసిందే, చిన్నప్పటి నుంచి మొక్కలు నాటడం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనందరికీ తెలుసు. ఎందుకంటే ఒక మనిషి తన లైఫ్ లో
ఒక మనిషి 4.2 మిలియన్ కార్బన్ డైఆక్సైడ్ కేజెస్ అన్ని కేజెస్ ని వదులుతాడు. బట్ ఒక్క మొక్క మాత్రం ఇయర్లీ 22,000 ఆఫ్ కేజెస్ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ని మాత్రమే తీసుకోగలుగుతుంది. అంటే ఈ లెక్కన ఒక్కొక్క మనిషికి ఎన్ని మొక్కలు ఉండాలి అనేది మనం ఆలోచించాలి. సో మన కంట్రీలోనే చాలా తక్కువగా ఈ ఎన్విరాన్మెంట్ కి సంబంధించి మొక్కలు అనేవి చాలా తగ్గిపోతున్నాయి. చాలా మంది చెట్లను నరికేస్తున్నారు. సో ఇలా నరుక్కుంటూ పోతే ఫ్యూచర్ జనరేషన్ ఏంటి, ఫ్యూచర్ జనరేషన్ హెల్త్ పరిస్థితి ఏంటి అని చెప్పేసి, సో ఇంత మంచి కార్యక్రమంలో 2000 మెంబర్స్ స్టూడెంట్సే కాదు, ఇక్కడ ఈసీజీ ఫౌండేషన్ నుంచి స్వతహాగా కొంతమంది వాలంటీర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఈ మొక్కల్ని నాటుతున్నారు అనమాట. ఫైనల్ గా ఈ రోజు ఒక స్పెషల్ డే గా చెప్పుకోవచ్చు మనము. ఎందుకంటే ఈ రోజు సీతారాముల కళ్యాణం జరుపుకునే రోజు. సో ఇంత మంచి రోజున ఒక 10,000 మొక్కల్ని నాటడం అనేది, ఇంత మంచి కార్యక్రమం చేపట్టడం అనేది నిజంగా చాలా సంతోషమైన విషయం. సో దీని వల్ల ఫ్యూచర్ జనరేషన్ కి కూడా ఒక మొక్క, ఒక చెట్టు అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఇక్కడ స్టూడెంట్స్ కి అయితే అవేర్నెస్ అయితే కల్పించారు. ఫైనల్ గా ప్రోగ్రామ్ అయితే చాలా అంటే చాలా గ్రాండ్ సక్సెస్ అయింది.